jungle. నమస్కారం. ఎస్ఆర్పి న్యూస్ 24లో స్వాగతం. చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన ఒక కామాంధుడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సిద్ధాంతి బస్తీలో దారుణం చోటు చేసుకుంది. అన్యం పుణ్యం ఎరగని 4 సంవత్సరాల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసేందుకు బడిగట్టాడు. సభ్య సమాజం సిగ్గుపడే లాంటి ఈ దారుణమైన ఘటన సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన అంజనేయులు అనే యువకుడు కొంతకాలం క్రితం బ్రతుకు దరువు కోసం శంషాబాద్ వచ్చాడు. సిద్ధాంతి బస్తీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇతను ఉంటున్న భవనంలోనే చిన్నారి తల్లిదండ్రులు అద్దెకు ఉంటున్నారు. చిన్నారి తల్లిదండ్రులు లేని సమయం చూసిన కామాంధుడు చిన్నారిని మాయమాటలు చెప్పి తాను ఉంటున్న గదిలోకి తీసుకెళ్లాడు. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిన్నారి అరుపులు కేకలు వేయడంతో భయపడి బయటకు పరుగులు తీశాడు నిందితుడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేసరికి చిన్నారి ఎక్కి ఏడుస్తూ ఏం జరిగిందో చెప్పడం కూడా రాక దిక్కులు చూస్తూ ఉండిపోయింది. గమనించిన స్థానికులు నిందితుడిని ఆంజనేయులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సభ్య సమాజం సిగ్గుపడే లాంటి ఈ ఘటన పునరావృతం కాకుండా నిందితుడిని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను వేడుకున్నారు. చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ 24. ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదే నీకే చేస్తున్నా వచ్చిన గట్టిగా వేయాలి. అరే చిన్న పాప 4 years వీడియో అయిపోయినారంట ఇంటికి